దగ్గర దగ్గర 900 ఎకరాలు ఏముంటది, సారీ 9000 కోట్లకు సంబంధించినటువంటి భూమి 150 ఎకరాలు మాయమైందట. 150 ఎకరాలు చెరువును సైతం కబ్జా పెట్టినట్టు ఎవరు? మాధవరం కృష్ణారావు కొడుకు. చెరువును సైతం కబ్జా పెట్టి చుట్టూ కంచెలు నాటుకొని దాంట్లో రియల్ ఎస్టేట్ ఫ్లాట్లు పెట్టి అమ్ముతుండట. దీన్ని ఎవరు బయట పెట్టిరు? కవితక్క బయట పెట్టింది. లేదు లేదు మీ భర్త అనిలే, ఏం కంపెనీ అది, మీ భర్త అనిలే ఓవర్లాప్ కంపెనీ అనేతోని ఆ కంపెనీ పెట్టిండు మీ భర్త అనిలు, మాకేం సంబంధం లేదమ్మా, మీ ఆయననే భూములన్నీ కబ్జా చేసిండు అని చెప్పేసి ఎవరు ఎమ్మెల్యే గారు అంటున్నారు, మాధవరం కృష్ణారావు. కవితక్క ఏమంటుంది? మీ కొడుకే చెరువును కూడా ఆక్రమించి దీంట్లో అప్పటి ఎవరు కేటీఆర్ మంత్రి ఉండే, కేటీఆర్ మంత్రి ఇంకీన పేరు ఏం పేరు? పోచంపల్లి శ్రీనివాసరావు, తర్వాత కేటీఆర్, తర్వాత ఈ ఎమ్మెల్యే కొడుకు, ముగ్గురు కలిపి 150 ఎకరాలు మింగిరాట. ముగ్గురు కలిపి ప్రభుత్వ భూమిని 150 ఎకరాలు మింగితే ఇప్పుడు కవితక్క అవన్నీ పేపర్లతో సహా ఇగో ఈడో ఇంత భూమి ఉండే, ఈ భూమిని ఈడ మింగిరు, ఈందాక కబ్జా చేసిరు, ఇది ఐడిపిఎల్ సంబంధించినటువంటి భూమి, ఆ కంపెనీ మూతపడంగానే మొత్తం పొయ్యిరు గద్ద లెక్క వాలిరు అని చెప్పేసి పేపర్లతో సహా బయట పెట్టింది. ఇక దానికి సంబంధించి అరే భూమి గిట్టెట్లా అని చెప్పేసి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక ఎస్పీని పెట్టి ఒక కమిటీ వేసి దాని మీద ఎంక్వైరీ చేస్తున్నారు. మరి ఇన్ని రోజులు అయితే కళ్ళు కనవాలేదా? చెరువును కూడా ఆక్రమించారు అంటారు కదా, మరి ఎక్కడెక్కడ చెరువులు ఉన్నాయనేది చెప్పేసి మొత్తం లెక్కలు తెలుసు కదా హైడ్రాకు. అంటే కవితక్క బయట పెట్టేదాకా ఎందుకు వీళ్ళు సపరేట్ ఎక్కున్నారు? ఇక చూడు కవితక్క యాత్ర మొదలుపెట్టి బీఆర్ఎస్ వాళ్ళు ఎక్కడెక్కడ ఏమేం చేసిరు అని చెప్పేసి అన్ని బయట పెట్టుకుంటూ వస్తుంది. ఇక ఇప్పుడు వాళ్ళు అనుకుంటుండాలి, ఊకనన్నా బయటికి తోలుతామేమరా నాయన, ఊకనన్నా బయటికి గొడవలా, ఊకనన్నా చిన్న ఏదో సర్ది చెప్పి ఇంట్లోనే పెట్టుకుంటా అయిపోవు. రేపు ఈ ముప్పు కేటీఆర్కి వస్తుంది, కేసీఆర్ దాకా వస్తుంది. ఆల్రెడీ హరీష్ రావుకి పెట్టింది, హరీష్ రావుకి గురి పెట్టింది. హరీష్ రావును ప్రతిరోజు బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూనే ఉంది. రేపు కేటీఆర్, తర్వాత కేసీఆర్. అంతిమంగా ఇప్పుడు కేటీఆర్ నన్నా మీ ఎమ్మెల్యేలనన్నా హరీష్ రావు నన్నా కూడా దీనికి అధినేత కేసీఆర్ కాబట్టి ఆటోమేటిక్గా ఆయనకే తగులుతుంది. ఇంకో ఇట్లా కవితక్క అలా అందరు జాతకాలను మొత్తం బయట పెట్టుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితి.